హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈయన ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు విలన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ని అయితే స్టార్ట్ చేసిండనమాట. ఇంకా విలన్‌గా ఈయనకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లో ఈయనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ప్రతి పనిని కూడా చూసి మరీ చేస్తాడనమాట. ఎవరి గురించి అనుకుంటున్నారా? మన 'జగపతి బాబు' గురించి. ఈయన చేసిన సెకండ్ ఇన్నింగ్స్‌లో మనకి విలన్‌గా అయితే అందరికీ పరిచయమే. ఇంకా అంతే గాకుండా ఈయన వయసు మీద పడినంక ఈయనకొచ్చిన క్రేజ్ మాత్రం మామూలుగా లేదనమాట. ఈయన క్రేజ్‌కి వేరే లెవెల్‌లో ఉంది అని చెప్పుకోవచ్చు. అంతే గాకుండా అగ్ర హీరోలలో గూడా చాలామంది నిర్మొహమాటంగా చెప్పడానికి సందేహపడుతుంటారు. కానీ ఈయన ఏది కూడా మొఖం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఆయన అలవాటనే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్‌గా ఈయన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా ఒక పోస్ట్‌నయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టు సంచలనంగా మారిందనమాట. అయితే ఈయన ఆ పోస్ట్‌లో కొన్ని సంచలనమైన విషయాల గురించి ప్రశంసించారనమాట. అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌లో గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రియల్ ఎస్టేట్‌లో మోసాలు జరుగుతున్నాయి. దీనిపైన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా దీని గురించి వివరాలు చెప్పారని కూడా చెప్పారు. ఈయన కూడా రియల్ ఎస్టేట్‌లో మోసపోయారట. అయితే రీసెంట్‌గానే ఒక యాడ్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది చేశారంట. అందులో ఈయన మోసపోయారట. అయితే స్థలం అంటే భూమి కొనే ముందు కొంచెం చూసుకొని దీనిపైన కొంచెం ఎంక్వైరీ చేసి తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం లేదా రేరీ నిబంధనల ప్రకారం సూచించిన వాటి గురించి తెలుసుకొని మరి భూమిని కొనుగోలు చేయాలని చెప్పారనమాట. అయితే అసలు ఎవరు ఈయనని మోసం చేశారు? అసలు ఏ విధంగా మోసం చేశారు? అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని గురించి కూడా ఈయన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గానే త్వరలోనే చెప్తాను అని చెప్పారు. కానీ నెటిజన్‌లు అందరూ కూడా దీని గురించి ఆసక్తిగా మారిన వైనమనమాట. అంతేగాకుండా ఈయన అసలు ఏ విధంగా మోసపోయారు? 'జగపతి బాబు' లాంటి ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అతన్ని ఏ విధంగా మోసం చేశారు? ఎక్కడ జరిగింది అని నెటిజన్‌లు కూడా దీని గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారట. అయితే నిజంగానే రియల్ ఎస్టేట్‌లోని ఇలాంటి మోసాలు జరుగుతాయా? అసలు ఇంత పెద్ద హీరోలను కూడా యాడ్ చేసినప్పటికి కూడా ఇలాంటి మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అనే విషయాన్ని చాలామంది ఇప్పుడు ఆసక్తికరంగా కామెంట్స్ రూపంలో చూపిస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు దీంట్లో అంటే మనకి ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలు ఎంతమందికి ఫేస్ అయ్యాయి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.